RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా పేరపల్ల గ్రామ భూ నిర్వాసితులు నారాయణపేట పట్టణంలో గత 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి TRRS రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు కేతురు శివన్న, నారాయణపేట జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షులు మడివాల కృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కడంపల్లి మోహన్, పట్టణ అధ్యక్షులు రఘు, జిల్లా కార్యదర్శి సాయిలు తదితర నాయకులు దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలియజేశారు. ఈ రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో రైతులు దీక్ష చేస్తున్న విషయాన్ని తెలుసుకొని హైదరాబాద్ నుండి రాష్ట్ర అధ్యక్షుడిగా గోపిరాజుగా మేము, ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కేతురి శివన్న గారు మాతో రావడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరన్న గారు గోపగన్న పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. పోయిన నెల 14 తారీఖు నుంచి ఇప్పటికీ 22వ రోజు నిరాహార దీక్ష చేసిన రైతన్నలకు, రైతు ఈ దేశానికి వెన్నుముక లాంటి వాడు, రైతే రాజు, రైతులే రాజ్యం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చిన మా రేవంత్ అన్న గారు మరి ఈ కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన వ్యక్తి. ఒక మంచి ప్రాజెక్ట్ ని నారాయణపేట నుండి కొడంగల్ వరకు తీసుకొస్తున్నటువంటి ఎత్తిపోతల పథకానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. కానీ పేదల భూములు పోతే మాత్రం ఊరుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి మాకున్నది 1 ఎకరనే, ఆ 1 ఎకరం మీకు అమ్మితే, మీకు ఇస్తే మరి మా పిల్లలు ఎట్లా బతకాలి, మా భవిష్యత్తు ఎట్లా సాగాలి, మా రైతు ఎక్కడ పోవాగా, రైతు ఏమవ్వాగా, ముంబై పోవాగా, కలకత్తా పోవాలా, ఢిల్లీ పోవాలా, ఎక్కడో బతకాగా, మరి ఆ జీవనోపాధి ఏందో తెలియజేయాలి. అది చేసిన తర్వాతనే మా భూమి ఇస్తాం. నిజంగా 2013 చట్టం ప్రకారం మరి 1 ఎకరా పోతే 1 ఎకరాకి 300గా మార్కెట్ రేట్ కన్నా 300 ఇవ్వాలి. లేదా ఒక భూమి ఎక్కడైతే 1 ఎకరా అవుతుందో మరి గవర్నమెంట్ భూమిలో 1 ఎకరా భూమి అన్ని ఇవ్వాలి. అది కాకుండా ఇది కాకుండా నిజంగా గతంలో ఎకరా భూమి పోతే వాళ్ళకి 2,000, 5,000, 10,000, 20,000, 30,000 ఇచ్చిండు, ₹1,00,000 ఇచ్చిండు. కానీ ఈ రోజు ₹1,00,000 ఇచ్చిన, ఆ రోజులో ₹1,00,000 ఎకరా ఇచ్చిన ఈ రోజు ₹1,00,00,000 వలుగుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ రోజు నారాయణపేట జిల్లాలో మొత్తము కొడంగల్ ఏరియా వరకు దాదాపుగా 40-50 లక్షల ఎకరా అవుతుంది. అంటే 1 ఎకరాకి 300 అంటే చట్టం ప్రకారం మరి 150 లక్షల రూపాయలు ఇవ్వగా, అలా అయితేనే మేము భూమి ఇస్తాం, మీకు మేము సహకరిస్తాం. లేని పక్షంలో అగ్రవర్ణాల భూముల నుంచి తీసుకోండి. వాళ్ళకు 50 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలు ఉంటుంది, 1 ఎకరా అవుతుంది, వాళ్ళకి ఎక్కలేదు, వాళ్ళు నిరాహార దీక్ష చేయరు, ఏం చేయరు, మీకు తప్పకుండా వాళ్ళు ఇస్తారు. కానీ 1 ఎకరా మా దగ్గర తీసుకొని మీరు ప్రజా సంక్షేమ పథకాలు చేస్తున్నాం, మేము ప్రజల పక్షాన ఉంటున్నాం, బడుగు బలహీనాల పక్షాన ఉంటున్నాం అని చెప్పి కగపోయి మాట చెప్తే మాత్రం మేము బడుగుజీవుగా మాత్రం ఊరుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎక్కడైతే అగ్రవర్ణాల యొక్క భూములు ఉన్నాయో అక్కడ నుండి మీరు తాగు తీసుకోండి. లేదు అంటే కాదు, కుదరదంటే ఏ గిట్లే మాట్లాడుకుంటారు, గిట్లే పోతారు, 10 రోజులు నిరాహార దీక్ష చేస్తారు, 20 రోజులు నిరాహార దీక్ష చేస్తారు, లేదంటే 1 మంత్ చేస్తారు, తర్వాత వాళ్ళు సర్దుమనుకుంటారంటే మాత్రం ఊరుకుంటది లేదు. ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తం అగ్గి గుండంలాగా మరి ఈ రాష్ట్రం మొత్తం నిరాహార దీక్ష చేస్తాం. అవసరమంటే అసెంబ్లీ ముట్టడి చేస్తాం, సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. మీ కొడంగల్ నడిపొట్టున కూడా మేము మరి నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చిన్న స్థాయి నుంచి వచ్చిండ్రు, కింది స్థాయి నుంచి వచ్చిండ్రు కాబట్టి ఆ కింది స్థాయి యొక్క రైతుల యొక్క బాధలు బాగా తెలిసిన వాడు కాబట్టి తప్పకుండా వారు న్యాయం చేశారని చెప్పి ప్రగాఢ విశ్వాసం వారి పైన ఉంది. మరి బలహీన వర్గాల పక్షాన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి మరి ఏదైతే ఆ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసిండ్రో మీరు మరి బలహీన వర్గాల భూముల కాడ నుంచి కాదు, 1 ఎకరా భూమి ఉన్న వాళ్ళ దగ్గర కాదు, 100 ఎకరాలు ఉన్న భూముల నుంచి తీసుకుపోవాలని చెప్పి ఒక మంచి ప్రాజెక్ట్ ని స్వీకారం చుట్టినందుకు మీకు నిజంగా హ్యాండ్స్ అప్ చెప్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.